అయ్యో! ఏం బాధొచ్చే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు. ఎంకిపెళ్లి సుబ్బు సావుకొచ్చిందో లేదో తెలవదు గానీ, పాపం తమిళనాడులో గెలిచిన విజయ్ ముచ్చటతోటి పవన్ కళ్యాణ్ పంచాయతొచ్చి పడ్డదిప్పుడు. పాపం విజయ్ పాలిటిక్స్‌లోకొచ్చిన కొత్తలా బానే పంచాలు మోపైనాయి. ఆ 'త్రిష' పంచాది అబోటి ఇబోటి ముంగడ పడే వరకలా సేమ్ పవన్ కళ్యాణ్ లెక్కనే ఉందిగా ఈయన కథ గూడా అనుకుంటా మీమ్స్, ట్రోల్స్ ఏసిర్రు. కొందరైతే పవన్‌నే కాపీ కొడుతున్నాడు, 2 జాగాల్లో పోటీ చేస్తుండు అనుకుంటా ఈక్వేషన్‌లు, కాలిక్యులేషన్‌లు చేసిర్రు. కానీ విచిత్రం ఏందంటే పవన్ కళ్యాణ్ ఏమో ఫస్ట్ సారి పోటీ చేసినప్పుడు ఎమ్మెల్యే కూడా గెలవలేకపోయిండు. కానీ ఇదే విజయ్ 20 రోజులంటే 20 రోజులు ప్రచారం చేసి పార్టీ పెట్టిన రెండేండ్లల్లనే ఏకంగా 100 ఎమ్మెల్యే సీట్లు కొట్టి ఆయన పోటీ చేసిన 2 జాగాల్లో ఎమ్మెల్యే గెలిచి సీఎం కూడా కాబోతున్నాడు. దాంతోని పవన్‌తోని పోల్చుకుంటా ట్రోల్ చేసిన సోషల్ మీడియాలోనే ఇప్పుడు అదే పవన్‌తోని పోల్చుకుంటా విజయ్‌ని ఎలివేషన్‌లేసుకుంటా పోస్టులేస్తున్నారు. విజయ్ డ్రైవర్ కొడుకు సీట్ ఇస్తే ఆయన కూడా గెలిచిండయ్యా. మరి నువ్వెందుకయ్యా పోటీ చేసినావు ఫస్ట్ టైమ్ 2 జాగాల్లో ఓడిపోయినావు పవను అనుకుంటా కొందరు కామెంట్‌లేస్తున్నారు. ఇక ఇంకొందరేమో పొత్తులు పెట్టుకొని కూటమి కూడితే గానీ గెలవలేకపోయినావు. కానీ ఈయన మాత్రం సింగిల్‌గా పోటీ చేసిండు అన్ని జాగాల్లో 100కు మీదనే సీట్లు కొట్టిండు. ఇగో ఈయన తోపు అనుకుంటా కామెంట్‌లేస్తున్నారు. ఎంతమంది పొత్తు కూడదాం పటు అని ఆఫర్ చేసినా గానీ లేదు 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 సింగం సింగిల్‌గానే వస్తది అనుకుంటా బరాబర్ బాజాబ్తా పోటీ చేసిండు. ఆయన సత్తా చూపించిండు. కానీ పవన్ కళ్యాణ్ ఎందుకో ఎప్పుడు పక్క పార్టీకే జెండాలు మోస్తారనుకుంటా వైసీపీ అసొంటోళ్ళు కూడా ఇంకొందరు కామెంట్‌లేస్తున్నారు. కానీ బటర్‌ఫ్లై ఎఫెక్ట్ లెక్క ఎక్కడనో ఏదో అయితే ఎక్కడనో ఇంకేదో అయినట్టు అక్కడ ఎక్కడనో తమిళనాడులో విజయ్ గెలిస్తే పాపం ఇక్కడ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు సురుకులు అంటిస్తుర్రు ఇట్లా. సరే ఇసొంటి ముచ్చట మస్తు ముంగటేసుకుందాం గానీ మిగతా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయరు.